హాయ్ ఫ్రెండ్స్. 2026 ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే 6 నెలలైతే కంప్లీట్ అయింది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాల్లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన టాప్ 10 మూవీస్‌లో అంటే ఇప్పుడు చెప్పబోతున్న ఈ టాప్ 10 మూవీస్‌లో మీరు థియేటర్స్‌లో ఎన్ని సినిమాలు చూశారో, ఏ సినిమా మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్ చేసిందో, వీడియో మొత్తం చూసి మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఒక్క తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం ఇంకా కన్నడ, మరాఠీ అని తేడా లేకుండా మన ఇండియన్ సినిమాల్లో టాప్ 10 మూవీస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ సినిమాలు ఎన్ని కలెక్షన్స్ సాధించాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టా ఫ్లాపా అనేది కూడా ఈ వీడియోలో చాలా డీటెయిలింగ్ అయితే చెప్పబోతున్నాం. సో వీడియో మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. టాప్ 10 లిస్ట్ లో 10వది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇది మన తెలుగు సినిమా. సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే ఊపులో రిలీజ్ అయిందా అంటే 2022లో సినిమా అనౌన్స్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో ఊపు ఉండేది. కానీ ఓజీ సినిమా తర్వాత ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా సినిమా పైన అంచనాలను అమాంతం తగ్గించేసింది. వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి 126 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా డిజాస్టర్ అవ్వటంతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 96 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఇది ఓజీ సినిమా డే 1 కలెక్షన్స్. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే భగత్ సింగ్ సినిమాకి లాంగ్ రన్ లో వచ్చిన నెంబర్స్ కూడా ఇవే. సో 2026లో ఈ సినిమా టాప్ 10th ప్లేస్ లో ఉంది. ఇంకా 9th ప్లేస్ లో అనగనగా ఒక రాజు. ఇది కూడా మన తెలుగు సినిమా. సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ అయిన ఈ సినిమాకి 19 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. పండక్కి రిలీజ్ అయిన సినిమా కావడంతో సినిమాలో అవుట్డేటెడ్ కంటెంట్ ఉన్నప్పటికీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఫైనల్ గా 2026 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో మన నవీన్ పోలిశెట్టి సినిమా కూడా యాడ్ అయింది. కామెడీ ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర సెకండ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. టాప్ 10 లిస్ట్ లో మాత్రం 9వ ప్లేస్ లో ఉంది. ఇంకా 8వ ప్లేస్ లో వాజా 2. ఈ సినిమాని మన తెలుగు డబ్బింగ్ లో వాలా 2 అని కూడా డబ్ చేశారు. వాలా అంటే ఏంటో ఒకవేళ మీకు తెలిస్తే వెంటనే కామెంట్స్ లో తెలియజేయండి. మలయాళం బాక్సాఫీస్ దగ్గర వాజా సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన సినిమానే ఈ వాజా 2. మలయాళం సినిమాల గురించి మనందరికీ తెలుసు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ కలెక్షన్లు సాధిస్తూనే ఉంటాయి. కానీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర టాప్ 10 లిస్ట్ లో మలయాళం సినిమాలు అయితే ఎక్కువగా ఉండవు. కానీ వాలా 2 సినిమా 8th ప్లేస్ ని దక్కించుకుంది. సినిమాని 13 కోట్లతో తెరకెక్కిస్తే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 230 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఈ సినిమా బడ్జెట్ కి ఇది 20% ఎక్కువ. మరి వాలా 2 సినిమా బాగుంటుందా అంటే వాజా సినిమాతో కంపేర్ చేస్తే వాలా 2 సినిమా యావరేజ్ అని చెప్పాలి. ఆ సినిమాలో ఉన్న ఎమోషన్స్ కానీ స్టోరీ లైన్ కానీ ఈ సినిమాలో ఈ అంశాలన్నీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. కానీ సీక్వెల్ హైప్ తో ఈ సినిమాకి ఆల్మోస్ట్ దిమ్మ తిరిగే నంబర్స్ అయితే వచ్చాయి. ఫైనల్ గా మలయాళం సినిమా టాప్ 10 లిస్ట్ లో 8th ప్లేస్ ని దక్కించుకుంది. ఇంకా 7th ప్లేస్ లో ఏ సినిమా ఉందో మీరు గెస్ చేసే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో పాటు ఇన్ఫర్మేటివ్ వీడియోల్ని కూడా మీ ముందుకి తీసుకొస్తాం. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ కూడా ఆల్మోస్ట్ 500 లైక్స్ అయితే టార్గెట్ గా పెట్టుకున్నాం. ఇంకా టాప్ 10 లిస్ట్ లో 7th ప్లేస్ లో ఉన్న సినిమా ద రాజా సాబ్. ద రాజా సాబ్ సినిమా గురించి మనందరికీ తెలుసు. డైరెక్టర్ మారుతి ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ పోటీలో రిలీజ్ అయింది ఈ సినిమా. కానీ రిజల్ట్ పరంగా చూస్తే సినిమా డిజాస్టర్ అనే చెప్పాలి. కానీ టాప్ 10 లిస్ట్ లో ప్లేస్ వచ్చింది అంటే కేవలం ఒకే ఒక్క పేరు రెబల్ స్టార్ ప్రభాస్. రీసెంట్ గా ప్రభాస్ నుంచి వచ్చిన డిజాస్టర్ మూవీస్ కి కూడా ఆల్మోస్ట్ 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేస్తుంటాయి. అలానే ద రాజాసాబ్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కూడా ద రాజాసాబ్ సినిమా టాప్ 10 లిస్ట్ లో ప్లేస్ ని దక్కించుకుంది. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ద రాజాసాబ్ సినిమాకి ఆల్మోస్ట్ 208 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే జరిగింది. అంటే సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 209 కోట్ల షేర్ ని సాధించాలి. టోటల్ గా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి సినీ వర్గాల అంచనా ప్రకారం ఆల్మోస్ట్ 255 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే వచ్చిందట. ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించాలి అని హర్రర్ జోన్రాతో సంక్రాంతి పండక్కి రావటమే ఒక బిగ్ మిస్టేక్ అంటే మన డైరెక్టర్ మారుతి రెబల్ స్టార్ ప్రభాస్ ని పెట్టుకుని ఇలాంటి స్టోరీతో సినిమా చేయడం ఇంకొక మైనస్. ద రాజాసాబ్ సినిమాని బాక్సాఫీస్ దగ్గర కంటిన్యూషన్ గా పోస్ట్ పోన్ చేస్తూ ఆడియన్స్ కి ఇరిటేషన్ తెప్పించారు. పోనీ అవుట్పుట్ ఏమైనా బాగుంటుందా అంటే ఆడియన్స్ సినిమాలు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా కానీ మేము ఇంతే ఇవ్వగలము అని సినిమా టీం మాత్రం చేతులెత్తేసింది.
కానీ ప్రభాస్ తన స్టార్డంతో సినిమాని టాప్ 10 లిస్ట్ లో యాడ్ చేశారు. ఎప్పటిలానే ఈ సినిమాకి కూడా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రావడంతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 2026లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో టాప్ 7th ప్లేస్ లో ఈ సినిమా అయితే ఉంది. మన డైరెక్టర్ మారుతి ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నారు. ఇంకా ఈ టాప్ 10 లిస్ట్ లో 6th ప్లేస్ లో హిందీ సినిమా భూత్ బంగ్లా. ఇది కూడా ఒక హర్రర్ సినిమా. ఈ మధ్య హర్రర్ సినిమాలకి కలెక్షన్స్ బాక్సాఫీస్ దగ్గర ఎక్కువ రావడంతో స్టార్ హీరోల దగ్గర నుంచి హీరోయిన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జోనరాతో ఆడియన్స్ మీద రివెంజ్ అయితే తీర్చుకుంటున్నారు. మన టాలీవుడ్ నుంచి మరొక స్టార్ హీరో కూడా హర్రర్ జోనరాలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ఆ స్టార్ హీరో ఎవరు అనేది మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా భూత్ బంగ్లా కలెక్షన్స్ విషయానికి వస్తే మన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా ఇది. సినిమాని ఆల్మోస్ట్ 100 కోట్లతో తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ భూత్ బంగ్లా సినిమాకి ఆల్మోస్ట్ 260 కోట్ల రేంజ్ లో నెంబర్ అయితే వచ్చిందట. ఇది కూడా ద రాజాసాబ్ సినిమాకి ఈక్వల్ గా అయితే ఉంది. కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువగా ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మన డైరెక్టర్ మారుతి ద రాజాసాబ్ సినిమాకి కూడా ఇదే ప్లాన్ వేసి ఉండాల్సింది. ఇంకా బాలీవుడ్ ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమాకి ఆల్మోస్ట్ 270 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే వచ్చిందట. ఈ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ కి కంబ్యాక్ వచ్చింది. ఇంకా 5వ ప్లేస్ లో మనందరికీ తెలిసిన సినిమా మన సినిమా. 2026లో సంక్రాంతికి హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా. ఇప్పటికే ఆ సినిమా ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది. మన శంకర వరప్రసాద్ గారు, మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 300 కోట్ల గ్రాస్ ని సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులతో దుమ్ము లేపేసి టాప్ 10 లిస్ట్ లో 5th ప్లేస్ ని సొంతం చేసుకుంది. మన మెగాస్టార్ చిరంజీవి సినిమా టాప్ 10 లిస్ట్ లోకి యాడ్ అయి చాలా కాలమైంది. లాస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మళ్ళీ మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాతో 300 కోట్ల గ్రాస్ నెంబర్ ని సాధించి బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ మాస్ కంబ్యాక్ ఇచ్చారు మన మెగాస్టార్. ఈ సినిమాకి ఇంకా ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే ఈ సినిమా ఒక మాస్ మూవీ అయితే కాదు, కేవలం క్లాస్ ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అయింది. కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయిన ఈ సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఆదరించారు. ఫైనల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అయింది. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి 2026 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్ సాధించిన టాప్ 10 లిస్టులో 5వ ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడానికి ఫస్ట్ రీజన్ మెగాస్టార్ చిరంజీవి అయితే సెకండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇంకా 4th ప్లేస్ లో ఏ సినిమా ఉంది అంటే తమిళ్ సినిమా. ఇప్పటి వరకు కూడా టాప్ 10 లిస్ట్ లో ఒక హిందీ సినిమా, ఒక తెలుగు సినిమా, ఇంకో హిందీ సినిమా, ఇంకొక తెలుగు సినిమా, మధ్యలో ఒక మలయాళం సినిమా. ఇంతకు ముందు తమిళ్ సినిమాలు కూడా టాప్ 10 లిస్ట్ లో ఎక్కువగా ఉండేవి. కానీ బాక్సాఫీస్ దగ్గర మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కంబ్యాక్ ఇచ్చాక తమిళ్ సినిమా అంతగా పోటీ ఇవ్వలేకపోతుంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ మన తెలుగు ఆడియన్స్ కి ఫేవరెట్ హీరో సూర్య. మన తెలుగులో వీరభద్రుడు అనే పేరుతో వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 400 కోట్ల గ్రాస్ ని సాధించింది. ముందుగా ఒక తమిళ్ ఇంకా తెలుగు బైలాంగ్వేల్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 400 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటింది. రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలో రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా లాంగ్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఒక తమిళ్ సినిమా టాప్ 10 లిస్ట్ లో 4th ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఆల్మోస్ట్ 7th సెన్స్ సినిమా తర్వాత సూర్య కంబ్యాక్ కోసం ప్రతి ఒక్కరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా వీరభద్రుడు సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మన సూర్య కంబ్యాక్ ఇచ్చారు. అది కూడా మామూలుగా కాదు, 200, 300 కాకుండా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 400 కోట్ల గ్రాస్ ని సాధించి టాప్ 10 లిస్ట్ లో 4వ ప్లేస్ ని సొంతం చేసుకున్నారు. ఇంకా ఈ టాప్ 10 లిస్ట్ లో 3వ ప్లేస్ లో ఏ సినిమా ఉందో ఇప్పటికే గెస్ట్ చేసి ఉంటారు. రీసెంట్ గా వచ్చిన మన తెలుగు సినిమా పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి ఆల్మోస్ట్ 218 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే 220 కోట్ల షేర్ ని సాధించాలి. ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సినీ వర్గాల అంచనా ప్రకారం 425 కోట్ల గ్రాస్ ని సాధించేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక అబోవ్ యావరేజ్ గా మిగిలిపోతుంది అనుకున్నారు, కానీ ఫైనల్ గా ఈ సినిమా 400 కోట్ల పైగా గ్రాస్ ని సాధించి బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. హిందీ మరియు ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి అంతగా కలెక్షన్స్ రాలేదు, కానీ ఒక్క తెలుగు లాంగ్వేజ్ లో మాత్రం ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. సినిమాకి బాక్సాఫీస్ దగ్గర మంచి నెంబర్సే వచ్చాయి. 2026 మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాల లిస్టులో 3వ ప్లేస్ ని పెద్ది సినిమా సొంతం చేసుకుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా టాప్ 10th ప్లేస్ లో ఉంటుంది అనుకున్నారు. అందరికీ షాక్ ఇచ్చి పెద్ది సినిమా టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్న సినిమాని బ్రేక్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఒకవేళ లాంగ్ రన్ లో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తే మాత్రం సెకండ్ ప్లేస్ లో ఉన్న సినిమాల రికార్డుల్ని ఈ సినిమా ఈజీగా బ్రేక్ చేస్తుంది. ఈ సినిమాకి ఇప్పటికే 430 కోట్ల రేంజ్ లో నెంబర్ అయితే వచ్చిందట. ఇంకా సెకండ్ ప్లేస్ లో ఉన్న సినిమాకి కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే నెంబర్ ఉంది. ఇంకా టాప్ 10 లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో హిందీ సినిమా బోర్డర్ 2. ఇది కూడా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అంతేకాకుండా ఎప్పటి నుంచో హిందీ ఆడియన్స్ ఎదురు చూస్తున్న సినిమాకి సీక్వెల్ పేరుతో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఆల్మోస్ట్ 450 కోట్ల గ్రాస్ ని సాధించిందట. 2026లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన టాప్ 10 లిస్ట్ లో ఈ సినిమా సెకండ్ ప్లేస్ ని దక్కించుకుంది. ఇంకా ఫస్ట్ ప్లేస్ లో ఏ సినిమా ఉందో గెస్ చేశారా? 2026లో భారీ అంచనాలతో వచ్చిన ఒక సీక్వెల్ మూవీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేశారు. అదే దురంధర్ 2. దురంధర్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించి మరోసారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని సేవ్ చేసింది. పుష్ప 2 సినిమా తర్వాత 1500 కోట్ల పైగా కలెక్షన్స్ ఏ ఒక్క సినిమా కూడా సాధించలేదు. ఆల్మోస్ట్ 1 ఇయర్ గ్యాప్ తర్వాత దురంధర్ 2 సినిమా 1800 కోట్లకు పైగా గ్రాస్ ని సాధించి నెంబర్ 1 ప్లేస్ లో జెండా పాతేసింది. ఈ సినిమా గురించి హిందీ ఆడియన్స్ కి మాత్రమే కాదు, మన తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా తెలుసు. తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ని సాధించిందని ట్రేడ్ వర్గాల నుంచి కన్ఫర్మ్ అయింది. 2026లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టులో టాప్ 10 మూవీస్ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఈ సినిమా అయితే ఉంది. ఇప్పటికీ 6 నెలలు మాత్రమే కంప్లీట్ అయింది కాబట్టి మరో 6 మంత్స్ లో ప్రభాస్ మూవీ వస్తే ఈ సినిమా రికార్డులు బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. కానీ ఫౌజీ సినిమా వచ్చే అవకాశం అయితే లేదు. కాబట్టి 2026 ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా దురంధర్ 2 సినిమా టాప్ ప్లేస్ లో ఉండిపోతుంది. అయితే ఫ్యూచర్ లో రాబోయే సినిమాల్లో, అది కూడా 2026లో రాబోయే సినిమాల్లో ఏ సినిమా దురంధర్ 2 సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు? ఆ సినిమా పేరుని కామెంట్స్ లో తెలియజేయండి. టాప్ 10 మూవీస్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఒక్కసారి ఈ లిస్ట్ మొత్తాన్ని రివిజిట్ చేద్దాం. 10వ ప్లేస్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 96 కోట్లతో డిజాస్టర్ అయింది. అనగనగా ఒక రాజు సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ అయింది. వాజా 2 సినిమా హిట్ అయింది. 8వ ప్లేస్ లో ఉన్న వాజా 2 సినిమా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో హిట్ అయింది. ఇంకా 7th ప్లేస్ లో ఉన్న ద రాజాసాబ్ సినిమా 230 కోట్లు సాధించి డిజాస్టర్ అయింది. ఇంకా 6వ ప్లేస్ లో ఉన్న భూత్ బంగ్లా సినిమా 250 కోట్లు సాధించి హిట్ అయింది. ఇంకా 5వ ప్లేస్ లో ఉన్న మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ హిట్ అయింది. ఇంకా 4వ ప్లేస్ లో ఉన్న వీరభద్రుడు సినిమా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా 3వ ప్లేస్ లో ఉన్న పెద్ది సినిమా 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి హిట్ అయింది. ఇంకా 2వ ప్లేస్ లో ఉన్న బోర్డర్ 2 సినిమా 450 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న దురంధర్ 2 సినిమా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ టాప్ 10 లిస్ట్ లో మీరు ఏ సినిమాని థియేటర్స్ లో చూసారో మాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఇప్పటి వరకు వీడియోని చూశారు అంటే వీడియో మీ అందరికీ బాగా నచ్చే ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.